నమస్కారం ఫ్రెండ్స్. డైలీ ఎగ్జామ్ బైట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో 28 జనవరి 2026 కరెంట్ అఫైర్స్‌ని ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఫస్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన శ్రీ మహాకాళేశ్వర దేవాలయం మధ్యప్రదేశ్‌లోని ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ చూసుకుంటే భోపాల్, ఉజ్జయిని, ఇండోర్, సత్నా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉజ్జయిని. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్‌లోకి వచ్చిందంటే, రీసెంట్‌గా మహాకాళేశ్వర ఆలయంలో వీఐపీ దర్శనంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించిందండి. అందుకు ఇది ఇప్పుడు మనకి న్యూస్‌లో కనిపిస్తుంది. సో, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుంచుకోవాలంటే, ఆలయం నేము ప్లస్ సిటీ అండి. ఆ నగరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే స్టేట్ కూడా. సో, ఒకసారి అవి చూసుకుంటే శ్రీ మహాకాళేశ్వర దేవాలయం అండి. స్టేట్ మధ్యప్రదేశ్. నగరం అయితే ఉజ్జయిని అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రైవేట్ లాంచ్ మిషన్ల కోసం హోప్ ఐలాండ్‌లో కొత్త స్పేస్ పోర్ట్‌ను ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్స్ చూసుకుంటే తమిళనాడు, కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ అండి. ఇది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మరియు కులశేఖరపట్నంతో కలిసి భారత అంతరిక్ష మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందండి. సో, ప్రైవేట్ లాంచ్ మిషన్ల కోసం హోప్ ఐలాండ్‌లో కొత్త స్పేస్ పోర్ట్‌ను ఏ రాష్ట్రం ప్రకటించింది? అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే. గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో, నెక్స్ట్ క్వెషన్. చూడండి. ఫిన్ ఫిష్ మరియు సీవీడ్ పెంపకాన్ని ప్రోత్సహించడానికి భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ చూసుకుంటే లక్షద్వీప్, అండమాన్, గుజరాత్ కోస్ట్, కేరళ కోస్ట్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి అండమాన్ అండి. సో, ఇది భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అండి. సరైన జవాబు అయితే అండమాన్ దీవులు. ఇది ఫిన్ ఫిష్ మరియు సీవీడ్ పెంపకాన్ని ప్రోత్సహిస్తుందండి. సాంప్రదాయ తీర జలకృషి నుంచి ఓపెన్ ఓషన్ ఫార్మింగ్ వైపు మార్పండి ఇది. సో, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ ఏదండి? అండమాన్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఏ ప్రదేశంలో విమాన ప్రమాదంలో మరణించారు? మీరు నిన్న న్యూస్‌లో చూసే ఉంటారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అండి. ఏ ప్రదేశంలో విమాన ప్రమాదంలో మరణించారంటే చూడండి ఆప్షన్స్ ముంబై, పూణే, నాగపూర్, బారామతి. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బారామతి అండి. ఈయన జిల్లా పరిషత్ ఎన్నికల సమావేశాలకు వెళ్తుండగా కెనడాలో తయారైన బాంబిడియర్ లియర్జెట్ 45లో ప్రయాణిస్తున్నారండి. అది ఫ్లైట్ క్రాష్ అవ్వడం చేత ఈయన మరణించారు. సో, ఈయన 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారండి. మొత్తం అన్ని కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలండి. ఆయన పేరంటే అజిత్ పవార్. ఆయన ఏ ప్రదేశంలో మరణించారంటే బారామతి. ఏ పని మీద వెళ్తున్నారంటే జిల్లా పరిషత్ ఎన్నికల సమావేశాలకు వెళ్తున్నారు. ఆయన ఫ్లైట్ క్రాష్ అయిన నేమ్ ఏంటంటే కెనడాలో తయారైన బాంబిడియర్ లియర్జెట్ 45 అండి. ఆయన మొత్తంగా ఎన్ని సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారంటే 6 సార్లండి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఎఫ్టీఏ ఖరారు సమయంలో ఢిల్లీలో ఏ నాయకులు ఉన్నారు? ఇది కూడా మీరు నిన్న న్యూస్‌లో బాగా చూసే ఉంటారు. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అండి. ఓకే. ఆ సమయంలో ఢిల్లీలో ఏ నాయకులు ఉన్నారు అనేది ఇక్కడ మన క్వెషన్ అండి. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి నరేంద్ర మోదీ, యాంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అండి. ఈ పేర్లు మీరు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకంటే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులు వీరేనండి. సో, మనకి ఈ పేర్లనేవి ఇప్పుడు 2 క్వెషన్‌లకి ఉపయోగపడతాయి. రిపబ్లిక్ డే ముఖ్య అతిథులు ఎవరంటే యాంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయెన్. అలాగే ఈ ఎఫ్టీఏ
అగ్రిమెంట్ అప్పుడు ఉన్న నాయకులు ఎవరన్నా కూడా వీళ్ళేనండి. యాంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్. ఓకే. చూసుకోండి. అయితే మనం ఇప్పుడు భారత్ మరియు యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద మనం ముఖ్యాంశాలు మరొకసారి చూసుకుందాం. ఓవర్‌వ్యూ మొత్తం చూద్దామండి. ఇదిగో చూడండి. ఈ భారత్ EU FTA గురించి మనం కీ పాయింట్స్ చూద్దాం. ఈ ఒప్పందం 27 జనవరి 2026న ఖరారైందండి. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారండి. దాదాపు 2 బిలియన్ ప్రజలతో ఫ్రీ ట్రేడ్ జోన్ అండి ఇది. ప్రపంచ జీడీపీలో 25% కవర్ చేస్తుందండి. EU భారత్ ఎగుమతులపై 99.5% టారిఫ్ తొలగించిందండి. అలాగే మన భారత్ కూడా EU వస్తువులపై 96.6% టారిఫ్ తొలగించిందండి. అలాగే భారత్‌లో EU ప్రీమియం కార్ల డ్యూటీ 110% నుంచి 10%కి వచ్చిందండి. సో, ఈ డీల్ వల్ల మనకు లాభపడే రంగాలేంటంటే వస్త్రాలు, లెదర్, రత్నాలు, పాదరక్షకులండి. ఓకే. చూసుకోండి. ఇవి కీ పాయింట్స్. నెక్స్ట్ క్వెషన్. రెడ్ లైన్స్ రీడ్రాన్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్ పేరుతో పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ చూడండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అండి. జనరల్ ఉపేంద్ర ద్వివేది అతని పేరండి. ఈ పుస్తకం భారత సైనిక ఆపరేషన్లకు సంబంధించిందండి. న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఏ రాష్ట్రం బాసిల్లస్ సబ్టిలిస్‌ను స్టేట్ మైక్రోబ్‌గా ప్రకటించింది? కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ అండి. ఇది మట్టిలో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా అండి. 25-35 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది. ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో విస్తృత వినియోగం ఉందండి. సో, గుర్తుంచుకోవాలి ఇది. ఆ బ్యాక్టీరియా పేరు మరియు స్టేటు ఈ రెండే ఇంపార్టెంట్ అండి. గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? చూడండి. సునీల్ మెహతా, శ్రీచంద్ పి హిందూజా, అజిత్ బాసు, ఉదయ్ కోటక్. చూడండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అజిత్ బాసు. ఓకే. ఇతని పదవీ కాలం 3 సంవత్సరాలండి. ట్యాగ్‌లైన్ ఏంటంటే వి మేక్ యూ ఫీల్ రిచర్ అండి. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1994 అండి. ఓకే. గుర్తుంచుకోండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్త చైర్మన్ అజిత్ బాసు. ఓకే. 3 సంవత్సరాలండి పదవీ కాలం. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1994న. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 450 కోట్ల మాతాబరి టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం సిద్ధమైంది? ఆప్షన్ చూడండి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిపుర అండి. ఈ సర్క్యూట్‌లో త్రిపుర సుందరి ఆలయం, చాబిమురా, డుంబూర్ సరస్సులు ఉన్నాయండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎంత బడ్జెట్ అంటే 450 కోట్లండి దీనికి. ఈ టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేయడానికి ఇస్తున్నారు. అలాగే స్టేట్ అయితే త్రిపుర అండి. ఎవరు దీన్ని శంకుస్థాపన చేశారంటే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అస్సాంలోని అతిపెద్ద బహుళ క్రీడా కేంద్రమైన కనికర్ స్టేడియంను అమిత్ షా ఏ నగరంలో ప్రారంభించారు? చూడండి. గౌహతి, జోర్హాట్, సిల్చార్, దిబ్రూ. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి దిబ్రూ అండి. ఓకే. చూడండి. ఇక్కడ అస్సాంలో అండి. స్టేట్ గుర్తుంచుకోవాలి. అతిపెద్ద బహుళ క్రీడా కేంద్రమైన కనికర్ స్టేడియంను ఈ కనికర్ స్టేడియం అనే నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు ప్రారంభించారంటే
అమిత్ షా అండి. ఎక్కడ ప్లేసు? దిబ్రూగఢ్ అండి. ఓకే. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి గుర్తుంచుకోవాలి. ఓకే. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసుంటే కింద కామెంట్‌లో చెప్పండి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఏ ప్రదేశంలో విమాన ప్రమాదంలో మరణించారు? ముంబై, పూణే, నాగపూర్, బారామతి. మీ ఆన్సర్‌ను కామెంట్‌లో చెప్పండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.